పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తమ్ముడిని తల్లిని అన్న ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శంకర పద్దయ్య వీధులు ఉన్నామో, ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీరు నివాసం ఉండేది పైన గునుపూడి మహాలక్ష్మికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మొదటి కుమారుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనకి 37 సంవత్సరాలు, రెండవ కుమారుడు రవితేజకు 33 సంవత్సరాలు. వీరు ఇద్దరు కాకుండా ఇంకొక సిస్టర్ కూడా ఉంది వీరికి. అయితే ఈమె బెంగళూరులో నివాసం ఉంటుంది. అయితే గత కొంతకాలంగా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో తనకు మానసిక స్థితి సరిగా లేదని అయితే పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున శంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న వీరు ఎవరైతే మహాలక్ష్మి తల్లితో పాటు కుమారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, రవితేజలు, పెద్ద కుమారుడు శ్రీనివాసు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చాకుతో తల్లి మహాలక్ష్మిని మరియు తమ్ముడు ఎవరైతే ఉన్నారో రవితేజను అత్యంత కిరాతకంగా, అంతేకాకుండా చంపిన తర్వాత తాను స్వయంగా 112 నెంబర్కి ఫోన్ చేసి తనకు తానుగానే లొంగిపోయాడు. అయితే ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూమ్కు చేరుకోవడంతో వెంటనే ఈ సంఘటన ప్రాంతానికి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాను పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా పెద్ద కుమారుడు శ్రీనివాస్కు మతిస్థిమితం లేనట్లయితే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మతిస్థిమితం లేని కారణంగానే ఈ విధంగా చేశాడా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయి అనేది అయితే తెలియాల్సింది. ప్రస్తుతం మనం చూపిస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా వారిదే అని చెప్పొచ్చు. కింద రెంటలు, పక్కనున్న కొన్ని షాపు కూడా వీరు అద్దెకు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు విచారణలో అయితే ఒక విషయం తెలిసింది ఏంటంటే, పెద్ద కుమారుడు శ్రీనివాస్కు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా చేశాడని అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించి వివరాలు ఇంకేమైనా అంటే ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరే కారణాలు అనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఎవరైతే మహాలక్ష్మికి సంబంధించి ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, రవితేజ వీరిద్దరికి కూడా వివాహాలు అయితే కాలేదు. అయితే శ్రీనివాసు, రవితేజ తండ్రి ఎవరైతే ఉన్నారో తను కరోనా టైంలో మరణించిన పరిస్థితి కూడా నెలకొంది. వీరికి సంబంధించి ఒక చెల్లి కూడా ఉంది. అయితే ఆమె బెంగళూరులో ఉంటుంది. ప్రస్తుతం ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో తాను మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇదే కారణమా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు వేగవంతమైన విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం భీమవరంలో ఈ విధంగా జరగడంతో ప్రస్తుతం ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. డబుల్ మర్డర్ కేసు కావడంతో పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిందితుడు ఎవరైతే ఉన్నారో తాను శ్రీనివాసు ఎవరైతే ఉన్నారో తాను హత్య చేసిన అనంతరం కూడా పోలీసులకు తనకు తానే లొంగిపోయాడు కాబట్టి ప్రస్తుతం అతని నుంచి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. వీడు చంద్రశేఖర్తో మన టీవీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో కొంత ఫ్యామిలీ మెంబర్కి, బ్రదర్కి, తర్వాత మదర్కి కిచెన్ నైఫ్ వాడేసి చంపడం జరిగింది. దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్కు కాల్ చేసి అట్లాగే నేను చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన సిఐ గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ చూస్తే అక్యూజ్కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు అది చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి తిట్టారు బయట చేసి గొడవ కానీ కేకలు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల అది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఆఫ్ మోర్ సిస్టర్ ఇస్ దేర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.